హలో అందరికి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇది రెగ్యులర్ గా చెప్పేస్తున్నా కదా, ఈసారి ఎక్కువ గ్యాప్ ఇవ్వకుండా వీడియోస్ చేయాలనుకుంటున్నా. ఇది వచ్చేసి చిన్న కిచెన్ వ్లాగ్ అన్నమాట. ఏ డే ఇన్ మై కిచెన్ లాగా ఇప్పటి నుంచి రెగ్యులర్ గా వీడియోస్ చేద్దాం అనుకుంటున్నా. అసలు గ్యాప్ ఇవ్వకుండా ఇప్పటికే 3 times గ్యాప్ తీసుకున్నా. అసలు యూట్యూబ్ అయితే చాలా బ్యాక్ వెళ్ళిపోయింది. బయటికి వెళ్ళి ఎలాగో వీడియోస్ తీయలేకపోతున్నా కాబట్టి ఇంట్లోనే ప్లాన్ చేస్తున్నా. కుకింగ్ లాగా స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నా. వీక్ లో ఒకటి కుకింగ్ బ్లాగ్ పెడదాం అనుకుంటున్నా. అది ఏ డే అనేది మీరే చెప్పాలి కామెంట్ లో నాకు. ఇది ఒక చిన్న కిచెన్ స్టోరీ లాగా అన్నమాట. మార్నింగ్ నుంచి ఈవినింగ్ ఏం చేసాము, ఎట్లా చేసాము అనేది ఇట్లా షూట్ చేసి పెట్టాను అనమాట. అనుకున్నంత ఈజీ అయితే అస్సలు అవ్వట్లేదు. వీడియోస్ తీయడం, ఎడిట్ చేయడం, అప్లోడ్ చేయడం కొంచెం పెద్ద ప్రాసెస్ అవుతుంది. అసలు షార్ట్స్ మేనేజ్ చేయడం, ఇన్స్టాలో రీల్స్ మేనేజ్ చేయడం, వాటిని అన్బాక్సింగ్ చేయడం అంత పెద్ద టాస్కే అవుతుంది అసలు. అన్నిటికంటే మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ఈ స్టోరేజ్ ప్రాబ్లమే ఎక్కువైపోతుంది. ఎట్లనో ఒకట్లా వీడియోస్ తీయడం, ఎడిట్ చేయడం కూడా కొద్దిగా లేట్ అయినా చేస్తున్నాం కానీ మెయిన్ గా ఈ స్టోరేజ్ తోనే పెద్ద హెడేక్ అయిపోతుంది. అసలు దీన్ని ఎట్లా సాల్వ్ చేయాలో ఏమో అర్థమైతలేదు. ఇప్పుడైతే నేను 2 కర్రీస్ చేయడానికి ప్రిపేర్ చేస్తున్నా. మార్నింగ్ ఇది బ్రేక్ఫాస్ట్ టైం మొత్తం షూట్ చేసిన. ఇప్పుడైతే జూమ్ లో చూపిస్తున్నా. ఇది ఆలు కుర్మా చేస్తున్నా అన్నమాట. ఇక్కడ ప్రాసెస్ అయితే ఏం లేదు. ఫస్ట్ అయితే ఆలు ఉడకబెట్టేసి కొంచెం స్టైల్ గా చేద్దామని ఇట్లా చేస్తున్నా. ఆలు ఉడకబెట్టేసిన తర్వాత ఉప్పు, కారం, పసుపు వేసి కలిపి పక్కన పెట్టుకున్నా. తర్వాత ఆనియన్ ఫ్రై చేస్తున్నా. ఆనియన్ ఫ్రై చేసిన అదే ఆయిల్ లో ఈ కారం కలిపిన ఆలు ముక్కల్ని కూడా ఫ్రై చేసా. తర్వాత ఆ ఫ్రైడ్ ఆనియన్స్, కొన్ని కాజు, పెరుగు వేసేసి గ్రైండ్ చేశాను. చేసేసి మళ్ళీ దాన్ని తాలింపులాగా ఫస్ట్ ఆయిల్ వేసేసుకొని, ఆనియన్ వేసుకొని మొత్తం కర్రీ చేసినట్టు చేసి అందులో ఈ పేస్ట్ వేసాను అనమాట. పేస్ట్ చేసిన లాస్ట్ కి ఆలు ముక్కలు కూడా వేసాను అనమాట. ఎట్లా వస్తుందో అనుకున్నా కానీ బాగానే వచ్చింది. ఫైనల్ గా అయితే తిన్నాం, బాగానే ఉంది. నెక్స్ట్ వచ్చేసి పప్పు మా ఇంట్లో అసలు పప్పు లేకున్నాడు అని నడవది. పప్పు అయితే ఎట్లయినా చేసుకోవచ్చు. నేనైతే ఉన్నాయన్నీ అందులో వేసేసి విజిల్ ఇచ్చేస్తా అంతే. తర్వాత తాలింపు పెట్టేస్తా. ఇక చూపించినవన్నీ వేస్తున్నాయి అంతే. నేను వంట చేయడానికి అసలు ప్రిపేర్ అవ్వను. కిచెన్ లోకి వెళ్ళి ఫ్రిడ్జ్ ఓపెన్ చేస్తే ఏముంటే అవితో చేసేస్తా అనమాట. అట్లనే చేసిన ఇది కూడా. ఇలా ఈ రోజు మొత్తం షూట్ చేసిన అనమాట. కిచెన్ లోనే 3 పూటలు ఏం వంట చేశానో అదే షూట్ చేశాను ఈ రోజు. ఇంకా టిఫిన్ మిస్ అయింది. అసలు ఈ రోజు టిఫిన్ ఏం చేయలేదు. అందుకే ఓట్స్ తో అలా అయిపోయింది అనమాట. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం లైక్ చేసి, కామెంట్ చేసి, షేర్ చేయడం మర్చిపోదు. సబ్స్క్రైబ్ అయితే ఇక మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట. ఇట్లా అయిపోయిన తర్వాత ఫైనల్ గా కిచెన్ ఇలా ఉంది. మార్నింగ్ ఎంత నీట్ గా ఉందో ఈ మొత్తం ఈవినింగ్ అయిపోయేసరికి ఇలా అయిపోయింది అనమాట. కర్రీ చేసిన తర్వాత ఈ గంటె ప్రాబ్లం ఎవరైనా ఫేస్ చేశారా? అసలు ఇది ఎక్కడ పెట్టాలనేది అర్థమే కాదు. ఇట్లనే జరుగుతది. మీరైతే ఏం చేస్తారో నాకు కామెంట్ చేయండి ఖచ్చితంగా. మర్చిపోద్దు అసలు. ఫైనల్ గా ఒక ఫోటో కూడా దిగాను అనమాట మా కిచెన్ లో. మస్తు క్యూట్